హాయ్ గైస్. సో మనం అయితే లాస్ట్ వీడియోలో రీతు ఎలా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిందో చూసాం కదా. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అండ్ మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ఒక లైక్ వస్తుందబ్బా, ఒక లైక్ ప్లేస్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను మెయిన్ టాస్క్ గురించి డిస్కస్ చేస్తున్నాను. నిన్న రీతు అయితే కంటెండెడ్ టాస్క్ నుంచి సాయిని రిమూవ్ చేయమని చెప్పింది. అప్పుడు బిగ్ బాస్ అయితే ఇమీడియట్గా సాయికి చెప్తారన్నమాట, మీరు ఇంకా గేమ్లో ఆడట్లేదు, సో ఎందుకంటే మిమ్మల్ని ఒక రెబల్ నామినేట్ చేశారు, ఆ కంటెండెడ్ టాస్క్ నుంచి రిమూవ్ చేయమని చెప్పారు. అందుకోసం అని చెప్పి మీరు మీ టీ షర్ట్ తీసి పెట్టేసేయండి అని చెప్పి చెప్తారన్నమాట. అది బిగ్ బాస్ కాల్ తీసుకుంటారు. బిగ్ బాస్ రాగానే కాల్ సాయికి ఇస్తారు. సాయి ఆన్సర్ చేసిన వెంటనే ఫస్ట్ ఇమీడియట్గా మీరు రెబల్లో కాబట్టి ఈ గేమ్ నుంచి మిమ్మల్ని రిమూవ్ చేస్తున్నాం, సో మీరు ఇంకా గేమ్ ఆడలేరు, మీరు మీ టీ షర్ట్ తీసేసి స్టోర్ రూమ్లో పెట్టేసేయండి అని చెప్పి చెప్తారు. బయటకు రాగానే తను ఇమీడియట్గా చెప్తాడనమాట, నా పని అయిపోయింది, ఐ కిల్ మై సెల్ఫ్ అన్నట్టు ఏదో చెప్తాడు డైలాగ్. సో అక్కడికి అయిపోతుంది. సో సాయిని కూడా తీసేశారు, 1 by 1 తీసుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట. డిమోన్ని తీసేశారు, సాయిని తీసేశారు, వాళ్ళు టఫెస్ట్ ప్లేయర్స్ అని చెప్పేసి వాళ్ళని తీసేస్తున్నారు. సో ఇప్పుడైతే బిగ్ బాస్ మనకి తర్వాత డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట, సాయిని కూడా తీసేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి. సో తర్వాత మనకి వెంటనే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎగ్జాక్ట్లీ మనకి సీక్రెట్ టాస్క్ అయిపోయిన తర్వాత రీతు వెళ్ళి చెప్పేస్తుంది. దాని తర్వాత అందరూ కూర్చుంటారు. తర్వాత మెయిన్ టాస్క్ స్టార్ట్ అయిపోద్ది. మెయిన్ టాస్క్కి కాల్ వస్తుంది అనమాట. ఆ కాల్ నిఖిల్ ఆన్సర్ చేస్తారు. నిఖిల్ ఆన్సర్ చేసిన వెంటనే నిఖిల్తో అంటారు, దివ్యకి మీరు ఈ కాల్ ఇవ్వండి అని చెప్పి చెప్తారు. కాల్ ఏంటంటే, దివ్యకి మీరు చెప్పండి స్టోర్ రూమ్లో ఉన్న స్క్రిప్ట్ పేపర్ తీసుకొని వచ్చి చదవమని చెప్పండి అని చెప్పి చెప్తారు. దాట్ ఈస్ కాల్డ్ మెయిన్ టాస్క్. మెయిన్ టాస్క్ అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంది, బట్ ఇంకా కొంచెం ఆడితే బాగుండు అని చెప్పి అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఒక్కసారి ఒక లైక్ ప్లేస్ చేయండి, ఎందుకంటే ఈ గేమ్ అనేది నిన్న గేమ్ అంత ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించలేదు, బట్ బాగా ఆడొచ్చు, కానీ ఎవరు అంత ఫోర్స్గా పెట్టి ఆడినట్టు అనిపించలేదు. ఒక్కరు మాత్రమే బాగా ఫుల్గా తన పవర్స్ అంతా యూస్ చేసి ఆడారని చెప్పి అనిపించింది. సో దివ్య మనకి ఆ స్క్రిప్ట్ పేపర్ తీసుకొచ్చి గేమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే, నేను చిన్నగా చెప్తాను. ఈ గేమ్ చిన్నప్పుడు కనుక కాకి వాటర్ తాగాలని చెప్పి పాట్లో రాళ్ళు ఉంటే వాటర్ వేస్తుంది కదా, సో అలాగా వాటర్లో కాకి తీసుకొచ్చి రాళ్ళన్నీ వేస్తే వాటర్ పైకి వస్తాయి కదా, అది ఇక సేమ్ వే మనం ఈ గేమ్లో వాటర్ ఫిల్ చేస్తే ఆ బాల్స్ ఏవైతే ఉన్నాయో అది పైకి వస్తాయి. ఆ బాల్స్ యూస్ చేసి మన రైజ్ ద ఫ్లాగ్ అనమాట, ఎగ్జాక్ట్ గేమ్ నేమ్. మన టీమ్ ఫ్లాగ్ని రేస్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే చాలా బాగా ప్లే చేయొచ్చు, చాలా ట్రిక్స్ వాడి ప్లే చేయాలన్నమాట. ఇట్స్ నాట్ సో ఈజీ అని చెప్పి అనిపించింది నాకు. సో గేమ్లో అయితే ఫస్ట్ 2 మెంబర్స్ ఉంటారన్నమాట. ఆ 2 మెంబర్స్ ఎవరెవరంటే, ఆరెంజ్ టీం నుంచి ఇద్దరు, నెక్స్ట్ బ్లూ టీం నుంచి ఇద్దరు, నెక్స్ట్ పింక్ టీం నుంచి ఇద్దరు ఉంటారు. పింక్ టీం నుంచి అయితే మనకి దివ్య అండ్ సుమన్ గారు ఉంటారు. ఆరెంజ్ అయితే గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ ఉంటారు. దాని తర్వాత బ్లూ టీం నుంచి భరణి గారు ఉంటారు. భరణి అండ్ రీతు ఉంటారన్నమాట. మిగతా వాళ్ళు ఎవ్వరు గేమ్లో ఆడరు. ఒకళ్ళు ఈ గేమ్కి సంచాలక్ అయితే సంజన గారు. ఆల్రెడీ రెబల్ అని చెప్పేసి ఎలిమినేట్ చేసిన కళ్యాణ్, పవన్, అంటే డిమోన్, తర్వాత నిఖిల్ని తీసేస్తారు, తర్వాత సాయిని తీసేస్తారు. అంటే టఫెస్ట్ ప్లేయర్స్ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఈ గేమ్ నుంచి 1 by 1 తీసేశారనమాట. ఇంకా యూజ్లెస్ అనిపించింది సమ్టైమ్స్ నాకైతే, ఎందుకంటే టఫ్గా ఉన్నారని చెప్పి అందరినీ పక్కన పెట్టేస్తే ఇంకేముంటుంది గేమ్ అనిపించింది. బట్ మిగిలిన వాళ్ళతోనే ఈ గేమ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ సపోర్టింగ్ టీంలో అయితే ఎక్కడైతే తనుజ ఉందో అది తనుజ బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ గేమ్ ఏంటంటే, ఒక్క పర్సన్ నుంచుని కొంచెం డిస్టెన్స్లో ఆ కలర్ వాటర్ని వేరే పర్సన్ బకెట్లోకి వేయాలన్నమాట. అంటే ఒక పర్సన్ వేస్తున్నప్పుడు వాటర్ని బకెట్లోకి పట్టుకోవాలి. ఇట్లా ఫోర్స్గా వేసినప్పుడు అవి వాటర్ అటు ఇటు స్పిల్ అవుతాయి కదా, అలా అవ్వకుండా తర్వాత ఒక పర్సన్ క్యాచ్ చేశాక మళ్ళీ ఫస్ట్ పర్సన్ వెళ్ళి లాస్ట్లో నుంచోవాలి, నుంచి మళ్ళీ స్పిల్ చేయాలి. వాళ్ళు ఫిల్ చేస్తారన్నమాట. అక్కడున్న టీమ్స్లో బాల్స్ ఉన్నాయి, 2 బాల్స్, 2 టీమ్స్ పెట్టారు. సో ఇక్కడైతే అసలు తనుజ అరుస్తూనే ఉంటుంది, గౌరవ్ ఫాస్ట్ గౌరవ్ చూసి వెయ్యి, గౌరవ్ అక్కడ 2 టీమ్స్ పెట్టారు కదా అని చెప్పి వెళ్ళి 2 టీమ్స్లోనూ వాటర్ వేస్తూ ఉంటారు. అలా అయ్యాక ఫోకస్ ఆన్ ఓన్లీ 1 టీమ్ అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసి అరుస్తుంది. కొన్నిసార్లు అయితే ఆ గేమ్లో మొత్తం నాకు ఆరెంజ్ టీమే లీడింగ్ అనిపించింది. భరణి గారు ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. సుమన్ గారు వాళ్ళ టీం చాలా స్లో ఉంది, ఎందుకనో తెలియదు. వాటర్ స్పిల్ చేసేటప్పుడు మొత్తం ఒలిగిపోతున్నాయి. అక్కడ టాక్టిక్ అంటే వాటర్ దగ్గరే ఉందన్నమాట. ఆ వాటర్ మనము వేరే వాళ్ళకి పోర్ చేస్తున్నప్పుడు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ పడినట్టయితే కనుక మనం సేవ్ అవుతాం. అది కూడా ఫోకస్డ్గా కిందకు వంగి నుంచొని లాస్ట్ గ్రౌండెడ్ అయ్యి చేయాలి, అప్పుడు ఆ గేమ్ ఆడొచ్చు. ఇక్కడ ఏమేంటంటే వాటర్ ఫినిష్ అయిపోతే ఇచ్చిన డ్రమ్స్లో బిగ్ బాస్ వెళ్ళి వాళ్ళని స్విమ్మింగ్ పూల్ నుంచి వాటర్ తీసుకోమన్నారు.
పాపం సగం టైం అక్కడే ఫినిష్ అయిపోద్ది, అక్కడికి వెళ్ళి తెచ్చి వేసేసరికి. సో ఈ గేమ్లో అయితే ప్రాపర్గా లీడింగ్, అక్కడే అందరు వెనకాల నుంచి అరుస్తున్నారు అనమాట. ఆరెంజ్ టీమ్ ఆల్రెడీ లీడింగ్లో ఉంది, ఫాస్ట్ అని అరుస్తూనే ఉన్నారు, ట్రై చేస్తున్నారు. సుమన్ గారు అండ్ దివ్య ఆల్రెడీ రెబల్స్ కాబట్టి ట్రై చేయట్లేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, ఎందుకంటే వాళ్ళంతా స్పోర్టివ్గా ఆడినట్టు కనిపించారు. వాళ్ళు ఆల్రెడీ సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు, బిగ్ బాస్ అప్రిషియేట్ చేశారు కదా, వాళ్ళకి ఇంకా అంత అవసరం లేదేమో అని చెప్పి అనిపించింది. సో అదర్ వే ఈజ్ లైక్ వాళ్ళు కొంచెం ఫిల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ గౌరవదే మొత్తం ఫిల్ అయిపోయిద్ది అనమాట. ఎంత స్పీడ్గా పరిగెడతాడు. పొద్దున అన్నారు కదా గౌరవ్ని, ఏంటి నువ్వు జిమ్ చేసుకుంటావు కుకింగ్ చేయకుండా అని చెప్పి, అంతే స్పోర్ట్ స్పిరిట్గా తీసుకొని ఈ గేమ్ని అయితే ఫుల్గా ఆడేశాడు తను. ఆ 4 balls అయితే తీసుకొని వెళ్ళి బాస్కెట్ బాల్ టైప్ లాంటిది ఉంది, దానిలో ఫిల్ చేయాలి. ఏదైతే రాళ్ళేస్తే వాటర్ పైకి వస్తాయో అలాగే ఇలాగ రాళ్ళేస్తే వాటర్ పోస్తే బాల్స్ పైకి వస్తాయి అనమాట. ఆ బాల్స్ 2 తీసుకొని వేస్తే ఫ్లాగ్ ఆటోమేటిక్గా బాల్స్ బయటికి డౌన్ అయినప్పుడు ఫ్లాగ్ అయితే ఫ్లై అయింది. ఇక్కడైతే ఫస్ట్ ఆరెంజ్ వాళ్ళు ఫినిష్ చేశారు కాబట్టి ఆరెంజ్ ఫ్లాగ్ అయితే రేజ్ అయింది. తర్వాత మామూలు హ్యాపీనెస్ ఉండదు అస్సలు. గౌరవ్ వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. తనుజ అరిచి 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 చచ్చిపోయింది అనుకున్నా నేనైతే పక్కన, అంతలా సపోర్ట్ చేసింది. ఇది మన మెయిన్ టాస్క్ అనమాట. యూజువల్ ఆరెంజ్ టీమే విన్నర్ అయిపోతారు. దాని తర్వాత డిస్కషన్ ఏంటంటే ఆరెంజ్ టీం వాళ్ళ దగ్గర గ్రీన్ కార్డ్ ఉంది కదా, సేఫ్టీ కార్డ్, ఆ కార్డు గురించి డిస్కషన్ వస్తుంది. ఆ కార్డు ఎవరికి ఇవ్వాలి అని చెప్పి నెక్స్ట్ డిస్కషన్ అయితే నడిచిద్ది. మామూలుగా నడవదు. ఇక్కడ తనుజ తన బ్రెయిన్ మొత్తం వాడేసిద్ది, ఇది వేరే వాళ్ళకి ఇచ్చేది కాదు, నీ తర్వాత వాళ్ళు, వాళ్ళ తర్వాత నువ్వు అని చెప్పి ఇచ్చేది కాదు, ఇది అలాంటిది ఇది ఇలాంటిది అని చెప్పి మెస్మరైజ్ చేసిద్ది అనమాట అందరినీ వర్డ్స్తో. బట్ చూడాలి సేఫ్టీ కార్డ్ అయితే ఎవరికి ఇస్తారో అని చెప్పి అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఇప్పటికీ ఆల్రెడీ రెబల్స్ ఎవరెవరో మీకు తెలుసు అనుకుంటా. నేనైతే ఫస్ట్ సుమన్ శెట్టి దివ్య ఆల్రెడీ రెబల్స్ అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ రిమూవ్ చేసిన వాళ్ళు కంటెండర్ టాస్క్లో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డిమోన్ వెళ్ళిపోయారు, నిఖిల్ వెళ్ళిపోయారు, సాయి వెళ్ళిపోయారు అండ్ కళ్యాణ్ వెళ్ళిపోయారు. స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ చక్కగా గట్టిగా దిట్టంగా కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దీని తర్వాత డిస్కషన్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మన తనూజ దగ్గర ఉన్న సేఫ్టీ కార్డ్ తను ఇస్తుందా ఇవ్వదా అని చెప్పి. ఇప్పటివరకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఫేవరెట్ పర్సన్స్ని కామెంట్ చేయండి. అండ్ సీ యూ, బాయ్.